నమస్తే అండి. వెల్కమ్ టు మీ వరలక్ష్మి ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు ఉప్మా అండి. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ, ఆరోగ్యం చాలా బాగుంటుంది తింటే పెసరట్టు ఉప్మా. పెసరట్టుకి కావాల్సిన ఐటమ్స్ మీకు చూపిస్తాను రండి. ఇవేమో 200 గ్రామ్స్ పెసలు తీసుకున్నాను, అల్లం తగినంత, జీలకర్ర, ఈ మూడు వేసి మిక్సీ కొట్టుకోవాలండి. ఫస్ట్ ఇప్పుడు పెసలు వేస్తున్నామండి మిక్సీ జార్లో. 200 గ్రామ్స్. ఇప్పుడు అల్లం వేసుకోవాలండి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇది మిక్సీ కొట్టుకొని వస్తానండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసానండి ఇందులో. ఇప్పుడు మిక్సీ కొట్టుకున్నాం. ఇప్పుడు ఇలా అయిందండి, మిక్స్ అయింది. కొంచెం వాటర్ కూడా వేసుకుని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పెడదాం. ఇప్పుడు మిక్సీ కొట్టేసానండి, అయిపోయింది. ఇప్పుడు బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి. దానికి 2 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. దానికి సామానాలు వేసుకున్నాం. తాలింపు సామాను ఫస్ట్గా శనగపప్పు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఇలా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ వేసుకుని తాలింపు సామాను అంతా వేసుకుని ఫ్రై అయ్యాక వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు గరం వాటర్ పోస్తున్నానండి. హండ్రెడ్ గ్రామ్స్ రవ్వ తీసుకున్నాం కదండి, బొంబాయి రవ్వ. 200, 1.5 వేసుకున్నాను వాటర్. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, తగినంత సాల్ట్. ఇప్పుడు ఒకసారి కలుపుకొని డక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. బాయిల్ అయ్యాక రవ్వ వేసేసుకుంటాం. మొత్తం కలిపి 15 మినిట్స్లో ఉప్మా రెడీ అయిపోతుంది. డక్కన పెట్టి ఓకే అండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ చేసుకుందాం. ఇప్పుడు చట్నీ చేసుకుందామండి. చట్నీలోకి గుళ్ళు వేస్తున్నాను, సాల్ట్ వేసుకుందాం తగినంత. ఇప్పుడు నిమ్మకాయ చెక్క వేస్తున్నాను, పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ కొట్టుకుంటున్నాను. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఓకేనా. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం మనం.
జీడిపప్పులు వేస్తున్నానండి. ఇప్పుడు ఇలాగా సైడ్కి పెట్టుకోవాలి. ఉప్మా పెసరట్టు రెడీ అండి. ఓకేనా? పెసరట్టు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఉప్మా పెసరట్టు విత్ చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెసిపీ ఇంట్లో అందరూ తయారు చేసుకుని తిని హెల్త్కి చాలా మంచిదండి. నాకు కామెంట్స్లో చెప్పండి. పెసరట్లో అల్లం జీలకర్ర వేసుకున్నాం మనం. ఇది చాలా హెల్తీ అండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో, ఎలా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్.